ఇన్విజిబుల్ పవర్ సిండ్రోమ్. ఇది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటేనండి, ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఒంటరిగా పోరాటం చేస్తున్న సమయంలో, ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్న సమయంలో, పిల్లలు పరీక్ష రాస్తున్న సమయంలో, లేదా స్పోర్ట్స్లో సోలో ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో, లేదా ఒంటరిగా ఎక్కడికైనా చిక్కుకున్న అలాంటి సమయంలో, ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో, లేదా ఏదన్నా రూమ్లో హోటల్ గదిలో మీరు ఒక్కళ్ళే ఉన్నటువంటి సమయంలో, ఈ అన్నీగా ఎక్కడైతే మీరు ఒంటరిగా ఉంటారో, ఒంటరి పోరాటం చేస్తుంటారో, ఆ టైంలో ప్రతి వ్యక్తి కూడా సైకలాజికల్గా అనుకోవాలి, దెర్ ఈజ్ ఇన్విజిబుల్ పవర్ రైట్ బిసైడ్ మీ అని అనుకోవాలి. నేనే కాదు ఈ రూమ్లో ఉంది, నేనే కాదు ఈ సమస్యను ఎదుర్కొంటుంది, నా పక్కన ఒక వ్యక్తి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరైనా అవ్వచ్చు మిత్రులారా. భగవంతుని నమ్మే వాళ్ళైతే భగవంతుని తలుచుకోండి, లేదా నమ్మని వాళ్ళంటే ఒక శ్రేష్టమైన యూనివర్సల్ పవర్ని తలుచుకోండి. ఏది ఏమైనా సరే ఒంటరిగా ఉన్నారు అన్న ఫీలింగ్ నుంచి టెంపరీగా మనం బయటపడాలి. నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నారు, నాతో పాటు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో కూడా ఎక్కడ లేని శక్తి నాకు ఇస్తున్నారు. ఆయన ఈజ్ మై మెంటార్, ఈజ్ మై మోటివేటర్, ఈజ్ మై ఇన్స్పిరేషనల్ గురు. ఎవరైనా అవ్వచ్చు అనుకోండి. ఒక్కసారి ఎక్కడ లేని ధైర్యం అన్నది వస్తుంది. ఎందుకంటే మిత్రులారా, చాలా మటుకు సమస్యలు ఈ లోన్లీనెస్ వల్లే వస్తున్నాయండి. ఓకే, చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చూడండి, వాళ్ళు ఒంటరిగా గడిపి ఆ క్షణంలో అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, చనిపోతూ ఉన్నారు. ఒక పక్కన ఎవరు ఉండరు ఆ టైంలో, కానీ వాళ్ళంతకు వాళ్ళు ఏమనుకోవాలంటే, నేను ఒక్కడనే కాదు, ఒక అదృశ్య శక్తి నా పక్కన ఉంది, అది నన్ను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది, నేను ఒంటరిగా లేను అని సైకలాజికల్గా ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఇమాజిన్ చేస్తామో, ఎస్ మై డియర్ ఫ్రెండ్, యూ విల్ గెట్ ఎక్కడ లేని బలం అన్నది మనకు రావటం జరుగుతుంది. ఇది సత్యం. ఎందుకంటే నేను జీవితకాలంలో చాలా మటుకు ఒంటరిగానే ప్రయాణం చేసినానండి, ఒంటరిగానే పోరాటం చేసినానండి. ఎవరు లేని టైంలో నేను ఎప్పుడు కూడా అదే అనుకునేవాడిని, నేను ఒక్కనే కాదు, నా పక్కన ఒక శక్తి ఉంది, అది నన్ను నడిపిస్తూ ఉంది అని అనుకున్నాను అంతే. కానీ దానివల్ల నాకు అద్భుతమైన ప్రయోజనాలు అన్నవి జరగడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరు ఒంటరిగా లేరు అన్న సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీ పక్కన ఒక యూనివర్స్ ఉంది, యూనివర్సల్ పవర్ అన్నది ఒకటి ఉంది అన్న సత్యాన్ని గుర్తించుకొని ధైర్యంగా అడుగు ముందుకెయ్యండి. విజయోస్తు. ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. జై హింద్.